హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీపాస్ వరల్డ్. ఈరోజు నేను చాలా హుషారుగా ఉన్నాను. దానికి కారణం ఒకటే. ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ నేను చాలా చాలా వాల్యుబుల్ అండి. నాకు చాలా ఎంతో ఇష్టమైన వ్లాగ్ ఇది. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇంకా విషయానికి వస్తే నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం అండి. ఫ్రెండ్షిప్ కాదండి, మనిషి అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? మనుషులు మాట్లాడగలరు, మనుషులు ఇష్టపడగలరు, మనుషులు మంచి చేయగలరు. అదే మనిషి ఎదుటి వాళ్ళని జీవితాలను నాశనం కూడా చేయగలరు. కానీ అన్నీ మనలోనే ఉన్నాయి కదా. చెడు మనకొద్దు, మంచి మాట్లాడుకుందాం. పాజిటివ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇప్పుడు విషయానికి వస్తే, రేపు అందరికీ ఫ్రెండ్షిప్ డే కదా. ముందుగా మీ అందరికీ, స్నేహితులందరికీ పెద్ద శుభాకాంక్షలు అండి. నాకు చాలా ఇష్టం అండి ఫ్రెండ్షిప్ డే అంటే. ఎందుకంటే స్వచ్ఛమైన స్నేహం గురించి 2 మాటలు చెప్పి మీకు దీంట్లో ఒక పెద్ద ఆఫర్ ఇస్తున్నాను. ఆ ఆఫరు దీంట్లో చెప్తాను, నేను తర్వాత చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ మై ఛానల్ వీడియో. అండ్ విషయానికి వస్తే ఏంటంటే, రేపు ఫ్రెండ్షిప్ డే కదండి. ఆ సందర్భంగా నేను ఒక ఆఫర్, చాలా పెద్ద ఆఫరు పెడుతున్నాను. అది మీరు వినియోగించుకోవాలి. అండ్ రెండోది, ఇది నేను కొంచెం ప్రలాన్ చేస్తున్నానేమో, ఐమ్ సో సారీ. స్నేహం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే రక్త సంబంధం అనేది చిన్నప్పటి నుంచి బై బర్త్ మనకు వెనక ముందు ఉంటారు. వాళ్ళందరూ మన మీద ప్రేమ, అభిమానం, తర్వాత కన్సర్న్, ఇవన్నీ శ్రద్ధ చూపించడం, మనకు సహాయం చేయడం, ఆపదలు ఆదుకోవడం, ఇవన్నీ కామన్. రక్త సంబంధాలకు అతీతంగా ఎవరో తెలియకుండా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏదో సందర్భంలో మనల్ని కలిసి మనతో స్నేహం చేసి, మనకు మంచి బాధగా ఉన్నప్పుడు ఓదార్చి, ఆపదలో ఆదుకొని, అంటే ఇది హెల్ప్ చేస్తేనే అని కాదు, హెల్ప్ కోసమే కాదు, ఇబ్బందులు ఉన్నప్పుడు హెల్ప్ కూడా చేయాలి కదా. స్నేహితులు అంటే ఊరుకోలేరు కదా. అలా నా జీవితంలో చాలామంది ఉన్నారండి. నాకు సహాయం చేసిన వాళ్ళు ఆడవారు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మగవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి స్నేహితులు. అంటే మగాళ్ళు ఉన్నారని కాదు, సోదర భావంతో చాలామంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు స్నేహం అంటే చాలా ఇష్టం అండి. ఇది రాంగ్గా రీచ్ అయితే క్షమించండి. నేను మంచి ఉద్దేశంతో, మంచి భావంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే చాలామంది మహాతల్లులు, తండ్రులు నాకు సహాయం చేశారు. వాళ్ళందరూ ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ, వాళ్ళ పేర్లు, అందరి పేర్లు నేను మెన్షన్ చేయాలని ఈ వీడియోలో నిర్ణయించుకున్నాను. వాళ్ళందరూ బాగుండాలి, పిల్లా పాపలతో, భార్యాభర్తలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వాళ్ళందరూ చల్లగా ఉండాలని ప్రతి క్షణము నేను కోరుకుంటూనే ఉంటాను. నేను భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సహాయం చేస్తేనే స్నేహితులని కాదండి. ఒక కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను, బాధపడద్దు, లేదా ఈ పరిస్థితి నువ్వు దాటుకుంటావు, నీకు తెలివితేటలున్నాయి, నువ్వు మంచిగా ఉంటావు అని వెనక నుండి భుజం తట్టే స్నేహితులు కూడా చాలా అవసరం. సహాయమే కాదు కదా, అది కూడా చాలా పెద్ద సహాయం. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇది ఒక గుడి లాంటి, ఒక బడి లాంటి ఈ యూట్యూబ్లోకి నేను వచ్చాను కాబట్టి నా అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరచాలని వచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫీలింగ్, కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం, చెప్పే విధానము కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అందరికీ చెప్పాలని చిన్న మొగ్గలు నా కోసం కోసుకొచ్చింది. అవి ఇచ్చిందని కాదు, అవి ఇచ్చినప్పుడు అంటే ఏదైనా గివ్ అండ్ టేక్ పాలసీ అప్పుడు మైండ్లో, మనకు బాడీలో ఒక పాజిటివ్ రిలీజ్ అవుతుంది కదా. అలా అయిన మొదటి ఫ్రెండ్ తను. దాని తర్వాత కొంతకాలం మేము జర్నీ చేసాం. ఆ అమ్మాయి లైఫ్లో ఒక బాధాకరం ఏంటంటే, తను ఇప్పుడు మన ముందు లేదు, ఈ లోకంలో లేదు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎందుకో తను మరణించడం జరిగింది. అది చాలా బాధాకరం. దాని తర్వాత ఎందరో, సునంద, సరిత, చాలామంది నాకు ఫ్రెండ్స్. ఈ తర్వాత నిజం చెప్పాలంటే పసి వయసులో స్నేహితులతో గడపాల్సిన సమయంలో నాకు స్నేహితుల దగ్గర లేరండి.
ఆ చిన్న వయసులో అంటే ప్రైమరీ సెక్షన్ వరకు అందంగానే ఉన్నింది. ఆఫ్టర్ హై స్కూల్ సెక్షన్ వరకు నాకు స్కూల్ సెక్షన్లో నాకు స్నేహం వర్కౌట్ అవ్వలేదు. కానీ నాకు వాళ్ళందరూ అంటే ఇష్టమే, ఇప్పటికీ కూడా చాలా చాలా ఇష్టమే. వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంటర్మీడియట్ స్థాయిలో శైలజ అని ఒక స్నేహితురాలు ఉండేదండి. అంటే అమ్మాయిని స్నేహితురాలనే చెప్పాలి. సింగిల్గా ఉన్న నన్ను దగ్గరకు తీసుకొని నాకు ఏదైనా కావాల్సింది చేసిన ఆ అమ్మాయి అంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో గౌరవం. ఈ మధ్యలో ఇంటర్మీడియట్లో ఒక బాల్య స్నేహితురాలు అంటే 6వ క్లాస్లో పరిచయమైన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్ళీ ఇంటర్మీడియట్లో రావడం, మళ్ళీ అమ్మాయిని ఎక్కడ కలుసుకోవడం జరిగింది. తన పేరు పర్వీన్. ఈ అమ్మాయి వల్ల నాకు ఏం జరిగిందంటే నా జీవితం ఈరోజు ఈ షాప్లో ఇక్కడ కూర్చొని నేను ఒక క్లాసిక్ సలూన్ ఓనర్ని అని చెప్పడానికి కారణమైన అమ్మాయి. అంటే ఆ అమ్మాయి నాకంటే ముందుగా బ్యూటీ వరల్డ్లోకి వచ్చింది. ఆ అమ్మాయిని ఒక స్నేహితురాలుగా పరామర్శించడానికి నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూడడం, నేను కూడా నేర్చుకుంటే బాగుంటుందని నా తల్లి నాకు సలహా ఇవ్వడం, నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ సందర్భంగా వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్తున్నాను. ఆ అమ్మాయి తర్వాత చాలామంది, ఒకవేళ ఈ మధ్యలో నేను ఒక పేరు మిస్ అయ్యాను, సునంద అనే అమ్మాయి. అంటే స్నేహితులందరూ సహాయం చేస్తేనే స్నేహితులు అని అనుకోకండి. అంటే నాతో వాళ్ళ స్నేహమాధుర్యంతో పాటు ఆ సందర్భాల్లో వాళ్ళు నాకు చేసిన సహాయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. సునంద అనే అమ్మాయికి పెట్రోలు అప్పుడు ఇప్పట్లాగా పెద్ద పెద్ద బంకులు కాదండి, చిన్న బంక్ ఉండేది, వాళ్ళకి కిరోసిన్ బంక్ ఉండేది. ఆ అమ్మాయి ఆ షాప్లో ఉన్నప్పుడు నేను వెళ్తే నాకు ఫ్రీగా ఇచ్చేసేది ఆయా పెట్రోల్, కిరోసిన్ తీసుకునే వాళ్ళు కదా ఆ రోజుల్లో. అప్పట్లో నాకు ఫ్రీగా ఇచ్చేసేది. అంటే ఫ్రీగా ఇస్తేనే స్నేహం అని కాదు, ఎవరైనా ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనలో కలిగే ఆనందంకి నేను పరవశించిపోయేదాన్ని. అందుకేనేమో ఇప్పుడు ఎవరు ఏదైనా హెల్ప్ అంటే నేను వెనక్కి వెళ్ళను నిజంగా. ఆ అమ్మాయి కూడా నేను చాలా డీప్ ఫ్రెండ్ అయ్యాను. ఫ్రెండ్షిప్ ఇప్పటికీ ఫీల్ అవుతాను. సునంద, నీకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సునంద, నీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అబ్బా. అండ్ ఇప్పుడు కూడా అమ్మాయి హ్యాపీగా ఒక బాబుతో హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు కలుస్తుంటాం, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. దాని తర్వాత ఆ అమ్మాయి తర్వాత ఇంటర్మీడియట్ వరకు వచ్చాం కదా. ఇంటర్మీడియట్లోనే నాకు ఇంకా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరూ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత ఇంటర్మీడియట్తో నాకు పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత నా స్టడీస్ జరిగింది. ఇక్కడ లైఫ్ చాలా ఈ ఇంటర్మీడియట్ వరకు ఉన్నలో కాలేజీ స్కూలు చదివిన ఫ్రెండ్స్ కొంతమంది అయితే, బయట కొంతమంది స్నేహితులు నాకు అయ్యారు. వాళ్ళు ఎవరంటే నాకంటే చాలా వయసులో పెద్దవాళ్ళతో నేను స్నేహం చేసేదాన్ని. అంటే స్నేహం అంటే ఇక్కడ ఒక విషయాన్ని నేను గట్టిగా చెప్పాలి. పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు పేరెంట్స్, నేను కూడా ఇప్పుడు పేరెంట్ని కదా, ఇప్పుడు పేరెంట్స్ అప్పుడు పేరెంట్స్ నా వీడియో చూస్తే ఒక విషయాన్ని వినాలి వాళ్ళు. నేను ఎవరితో స్నేహం చేసినా వాళ్ళలో నెగిటివ్ని తీసుకునేదాన్ని కాదు, మంచి చెడు అందరితో నేను స్నేహం చేసేదాన్ని. వాళ్ళలో ఉన్న పాజిటివ్ని మాత్రమే నేను తీసుకునేదాన్ని. వాళ్ళు చేసే మిస్టేక్స్ నేను చేయకుండా ఉండేదాన్ని. భయం అయ్యేది నాకు, వీళ్ళు ఈ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్నారు, నేను అటువంటి మిస్టేక్స్ చేయకూడదు అని నేను ఆ మిస్టేక్ చేయకపోవడము, దట్టు వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీస్ నేను గెట్ చేసుకోవడం వల్ల నా లైఫ్లో నేను చాలా క్వాలిటీ జీవితాన్ని అనుభవిస్తున్నానని నేను చాలా సందర్భాల్లో చెప్తాను. అలాగే ఆ వయసు ఆ ఇంటర్మీడియట్ వయసు స్థాయి వరకు ఒక ఫ్రెండ్షిప్ చెప్పాను కదా, అంటే నాన్ ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకున్న వాళ్ళు కాకుండా చదువుకోని వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో నెంబర్ 1 ఉమా అని ఒక అక్క సారీ మీ పేరుని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, మీ పర్మిషన్ లేకుండా క్షమించండి, కానీ నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. అక్క మీరు కూడా నాకు ఫ్రెండే కదా, అక్క అని అమ్మ అని నేను దలిచిన, అమ్మ అనే భావంతో నేను మిమ్మల్ని చూసినా కూడా
అది ఫ్రెండ్షిప్పే కదా మనకు మొదలైంది. ఆ అక్క నేను నియర్లీ 96 నుంచి అండి, స్టిల్ ఇప్పటి వరకు ఆమెది నా జీవితంలో ప్రత్యేకమైన స్థానం. ఆమె ఆమె ఆ అక్క తర్వాత కొంత కొంచెం ఒక మంత్స్ గ్యాప్తో ఇంకొకరు పరిచయం అయ్యారు. తన పేరు రేవతి అక్క. ఆమెని అక్క అని, వాళ్ళిద్దరిని అక్క అని పిలుస్తానే కానీ మా అమ్మ తర్వాత స్థానం ఇచ్చే ఇద్దరు వాళ్ళు. ఈ ఇద్దరు నా జీవితంలో చాలా పెద్ద ప్లేస్. ఈ ఇద్దరికి చాలా పెద్ద ప్లేస్. వీళ్ళిద్దరూ కాకుండా రాజేశ్వరి అక్క ద్వారా మనోహరి అక్క. రాజేశ్వరి అక్క కొంచెం పెద్దవారు, ఆ అక్క కొంచెం పెద్దరికంగా ఉండేది. నాకు అందరూ ప్రతి ఒక్కరూ నాకు ఫ్రెండ్సే. వాళ్ళు నాకంటే చాలా పెద్ద వయసు, అమ్మ వయసు అనుకోండి, అమ్మ వయసు అంతటి వాళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ లాగే పరిచయం అయ్యి అమ్మలు అక్కలు అయ్యారు. ఆ తర్వాత వీళ్ళు మనోహరి అనే అక్క గురించి చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే చిత్తూరు అక్క వాళ్ళది. ఆ పక్కనే ఆ చిత్తూరులో నాకు ఏ వర్క్ పడినా నాకు ముందుగా గుర్తొచ్చేది మనోహరి అక్కే. అక్క నేను వస్తున్నాను ఊరికి, నాకు ఏదైనా సరే రా అట్లా అంటే, మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సహాయం చేస్తేనే ఫ్రెండ్స్ కాదండి, ఫ్రెండ్స్కి అవసరమైనప్పుడు తోడు ఉండడం ఫ్రెండ్స్. ఇది నా చెప్పదలుచుకున్న ఉద్దేశం. అది ఇక్కడ చేస్తేనే అని అనుకోవద్దండి. చేయని స్నేహితులు, సలహాలు ఇచ్చే స్నేహితులు కూడా స్నేహితులే, ఏమీ ఇవ్వకుండా తోడుండే వాళ్ళు కూడా స్నేహితులే. ఈ విధంగా నా లైఫ్ గడిచిందండి. ఈ తర్వాత కూడా కొన్ని చెప్పుకోలేని పేర్లు, అంటే ఎవరో కాదు, ఎందుకో ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ వల్ల సంతోషంగా ఉన్నాను. జీవితంలో పడకూడని బాధలు కూడా పడ్డాను. ఎందుకంటే నేను ఒకటే అనుకుంటాను, క్వాలిటీ లైఫ్ జీవించాలని ఇష్టపడతాను. క్వాలిటీ లైఫ్ అంటే ఇక్కడ నీతి నిజాయితీగా బ్రతకడం. వాళ్ళ వల్ల నేను తప్పు చేయకపోయినా నింద మోయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన వాళ్ళు స్నేహితులు. మానసికంగా నన్ను చాలా డౌన్ చేసిన ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు అప్రస్తుతం. వాళ్ళు కూడా బాగుండాలని, వాళ్ళకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే మనం స్నేహం చేసిన తర్వాత సింగర్ బాలుగారు గొప్పవారు ఒక మాట చెప్పారు కదా, అందరూ చూసే ఉంటారు ఆ వీడియోని సోషల్ మీడియాలో. వాళ్ళు ఒక్కసారి మనం స్నేహం చేస్తే వాళ్ళు ఎటువంటి వారైనా సరే వాళ్ళు భరించాలా అని. కానీ మనం స్నేహం అనుకుంటాం, వాళ్ళు స్నేహం పేరుతో మన జీవితాల్ని శాసిస్తారు. అలాంటి వారికి ఎప్పుడు దూరంగా ఉండాలి. అలాంటి వారు కూడా నా జీవితంలో ఉన్నారు. వారు కూడా బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఇంకా వీళ్ళని తలుచుకుంటే మనసు బాధగా ఉంటుంది, పక్కన పెట్టేస్తే. నేను చాలా నాకు స్నేహం, ఫ్రెండ్షిప్ అంటే ఒక పాజిటివ్ అనిపిస్తుంది. నాకు పాజిటివ్ మైండ్గా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటాను. అలాంటి ఫ్రెండ్షిప్ డే రేపు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, నా కొలీగ్స్కి, నా కస్టమర్స్కి, నా ఫ్రెండ్స్కి, నా ఏరియా, నా పరిసర ప్రాంతాల వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఒక పెద్ద ఆఫర్ ఇవ్వదలుచుకున్నానండి. ఇందులో బిజినెస్ స్ట్రాటజీ ఏం లేదు. ఇది స్వచ్ఛందంగా ఒక స్నేహం కోసం చేస్తున్న ఆఫర్. ఇదేంటంటే రేపు అంటే 4వ తారీఖు, ఆగస్టు 4వ తారీఖున క్లాసిక్ యూనిసెక్స్ సలూన్లో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఒకరు ఏ సర్వీస్ చేసుకొని చార్జ్ చేస్తే సేమ్ సర్వీస్ ఇంకొక ఫ్రెండ్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. నాది కొంచెం లెంగ్తీ వీడియో, బోర్ అని మీకు అనిపించినా సరే వినాల్సిందే. ఎందుకంటే ఇది మన ప్లాట్ఫామ్. నేను చెప్తున్నాను కదా, ఇదే బడి, యూట్యూబే గుడి. మంచిది. ఎందుకంటే నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి దీన్ని కూడా ఒక ఫ్రెండ్గా, ఒక గురువుగా, ఒక దేవాలయంలాగా నేను భావిస్తాను. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని ఈ వీడియోని నేను ఇక్కడ పోస్ట్ చేయాలని ముందుగా ఒకరోజు వచ్చేస్తానండి. మీరందరూ వాడుకోండి. ఒక సర్వీస్కి ఇక్కడ ఇంకోటి నాన్ లోకల్, మేము ఎక్కడో దూరం ఉన్నాం మీ ఊరంటే మీరు ప్లాన్డ్గా, అంటే నియర్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా ప్లాన్గా రండి. ట్రాన్స్పోర్ట్ కట్ తీసేసి సర్వీస్లో తీసుకుంటాం. మా సర్వీస్లో వితౌట్ ట్రాన్స్పోర్ట్ తీసేస్తాం, మిగిలిందే చార్జ్ చేస్తాం. ప్లీజ్ వెల్కమ్.
మీరందరూ వచ్చి సపోర్ట్ చేసి ఈ ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ని మీరందరూ పొందుతారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను మీరందరూ ఆదరిస్తారని, నా వీడియో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీతో పాటు నాకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.